మెగా జాబ్ మేళాను ప్రారంభించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని మారేడ్పల్లి మల్టీపర్పస్ ఫంక్షన్ హాలులో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతోష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో నియోజకవర్గ నిరుద్యోగ యువకుల కోసం ఆదివారం ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ జాబ్ మేళాలో మహేంద్ర, విప్రో, టెలికాన్ఫరెన్స్, హెల్త్ కేర్, ఐటీ, బీపీఓ తదితర 50 ప్రముఖ కంపెనీలు పాల్గొని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ నిరుద్యోగ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంచి ఉద్యోగాలు సాధించి ఆత్మవిశ్వాసంతో తమ జీవితాలను తీర్చిదిద్దుకోవాలని ఆకాంక్షించారు. యువత కోసం ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సంతోష్ యాదవ్ గారిని ఆయన హృదయపూర్వకంగా అభినందించారు. అనంతరం ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ స్వయంగా నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రోజు మన మారేడుపల్లిలో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో సంతోష్ గారి ఆధ్వర్యంలో జాబ్ మేళా కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. వారికి పూర్తిగా అభినందన తెలుపుతున్నాను. ఇక్కడ చాలామంది నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి అన్ని కంపెనీస్ ఒకటే చోట రావడం అతి తక్కువ సార్లు అవకాశం ఉంటుంది. అలాంటి అవకాశం కల్పించడం ఇక్కడ ఎంతమంది నిరుద్యోగులు ఇక్కడ ఈరోజు వచ్చారు. 7th క్లాస్ నుంచి తీసుకొని పోస్ట్ గ్రాడ్యుయేషన్ వారికి ఎవరు ఎంత చదువుకుంటే అందరికీ సుమారు 50 కంపెనీలు వచ్చి వారి క్వాలిఫికేషన్ మీద వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం, ఇలాంటి ఆపర్చునిటీ కల్పించడం చాలా సంతోషం. అది కూడా మన కంటోన్మెంట్లో ఉండడం కూడా నేను చాలా సంతోషం ఇస్తున్నా. ఎందుకంటే ఎన్నోసార్లు చాలామంది ఉద్యోగాలు లేవని అడగడం, అలాంటి వాళ్ళకి ఉద్యోగం కల్పించడం. ఉద్యోగం అంటే ఒక వ్యక్తికి వచ్చడం కాదు, ఒక్క అతనికి ఉద్యోగం వస్తే కుటుంబం అంతా బాగుపడుతుంది, కుటుంబం అందరికీ మేలు అవుతుంది. అదే కాకుండా ఉద్యోగం వచ్చడమే కాకుండా చాలామంది ఫస్ట్ టైమర్స్ ఉంటారు. వాళ్ళు కూడా ఇంటర్వ్యూస్కి ఎట్లా అపీర్ కావాలి, అటెండ్ అయినప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి, ఎలా వాళ్ళు ఎక్స్పీరియన్స్ పెంచుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా నన్నైనా కానీ మిమ్మల్నైనా కానీ ఏమడుగుతారు, మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతారు. ఎక్స్పీరియన్స్ ఉందంటే ఎవరైనా మనకు అవకాశం ఇస్తేనే ఎక్స్పీరియన్స్ వస్తుంది. కానీ ఇలాంటి అవకాశాలు కల్పించడం గొప్ప విషయం. సంతోష్ యాదవ్ గారు ఈరోజే కాదు, చాలా సంవత్సరాల నుంచి ఈ ప్రాంత ప్రజలకు మేలు చేయాలని ఆయన సొంత నిధులతోటి వాటర్ క్యాంప్స్ కావచ్చు, హెల్త్ క్యాంప్స్ కావచ్చు, ఈరోజు జాబ్ మేళా కావచ్చు, ఇంకెన్నెన్నో సేవలు చేసింది. కాబట్టి ఈయన సేవలను కూడా ప్రజలు గుర్తించాలని, ఇలాంటి వాళ్ళు కూడా ముందుకు రావాలి. ఒకటి ఎలక్షన్ నేను కూడా నా అనుభవం ఇంతకుముందు వాళ్ళతో షేర్ చేసిన, బహుశా మీరు విన్నారో లేదో, మీరు కావాలంటే చూసుకోవచ్చు కూడా, నా రికార్డులో ఉంటే ఉండవచ్చు. 96, 97 లోపల కూడా కుమార్స్ మెటలర్జికల్ కంపెనీ అని మన సప్నలో కాంప్లెక్స్లో ఆఫీసు వాళ్ళది బెవరేజ్ కంపెనీ. దాంట్లో నేను 1100 రూపాయలకి ఫస్ట్ పనిచేశాను జాబ్. ఎవరికి చాలామందికి తెలియదు. 1100 రూపాయలు చేసినాక ఏమైందంటే నా అనుభవంతో అక్కడ ఏదో విధంగా కంపెనీ నడుస్తున్నాక మేము బిజినెస్ స్టార్ట్ చేసినాక కొంచెం ఇనిషియల్ బిజినెస్ నడవకుండా నాకు ఆ 1100 గుర్తుకొచ్చింది. మళ్ళీ నేను ఒకవేళ ఇది నడిపేయకుంటే ఎక్కడో పోయి పని చేయాలా, అక్కడ వేరే రకంగా ఉంటుంది, ఇది ఇక్కడ ఓనర్షిప్ లెక్క ఉంటుంది. కాబట్టి ఆ 1100 అనుభవమే ఈరోజు మీ ముందు ఎమ్మెల్యేగా ఉన్నాడు. అంచెలంచెలుగా బిజినెస్లో ఎదగడం అంటే కూడా 1100 పని చేసినప్పుడు అక్కడ ఉన్న మంచి చెడు అన్ని తెలుసుకుని ఒక అనుభవం పెరిగి భవిష్యత్తులో ఎలా ముందుకు పోవాలి అనేది కూడా తెలిసింది. కాబట్టి ఏదైనా ఎక్స్పీరియన్స్గా తీసుకొని ముందుకు సాగాలని ప్రతి ఒక్కరు కోరుతున్నాను. జాబ్ డ్రైవ్కి విచ్చేసిన మా ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్న గారికి మరీ స్వాగతం. ఈ డ్రైవ్కి వచ్చినందుకు మాకు చాలా హ్యాపీనెస్ ఉంది. చాలా యావత్ కంటోన్మెంట్ నుంచి యూత్ అంతా పాల్గొన్నందుకు నాకు సంతోషంగా ఉంది. వాళ్ళకి జాబ్ రావాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నా. ఇక్కడ వచ్చి ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చారు. ఇమ్మీడియట్లీ కూడా మేము జాబ్ కూడా ప్రొవైడ్ చేస్తామని మీడియా ద్వారా తెలియజేస్తాం. ధన్యవాదాలు.